హాయ్ అండి. హాయ్ హాయ్ మీ పేరు? గణ. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా అండి. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? ఈసారి ఎంటర్టైన్మెంట్ ఉందన్నారు కానీ కొంచెం గొడవలు ఎక్కువ అవుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ కంటే విమర్శలు ప్రతివిమర్శలు ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అన్లిమిటెడ్ ఫన్ అంటున్నారు, ఎక్కడైనా కనిపించింది అది ఉందా అసలు? ఫన్ కనిపిస్తుంది, అట్లానే నెగిటివిటీ కూడా గట్టిగా కనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ డైరెక్ట్ గా అనే వరకు ఇప్పటివరకు అయితే రాలేదు, నేను ఇప్పటివరకు చూడలేదు బిగ్ బాస్ 8 సీజన్స్ లో కానీ. బట్ ఏంటంటే ఈసారి కొంచెం ఓపెన్ గా అన్నారు కదా అభినయ్ అన్న, అది కొంచెం జనాల్లోకి వెళ్ళింది. అది అనడం కరెక్ట్ కాదు. డైరెక్ట్ బిగ్ బాస్ వాళ్ళ వైఫ్ ని కూడా జడ్జ్ చేసి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకు. అంటే బిగ్ బాస్ కి ఒక క్లారిటీ లేదు, బిగ్ బాస్ ఏంటి ఇలాంటి టాస్క్లు పెట్టారని అబ్బాయి అన్నారు కదా, అది మీకు ఎలా అనిపిస్తుంది? క్లారిటీ లేకపోవడం ఏంటండి, ఇప్పుడు 7 సీజన్స్ వరకు ఆడిన వాళ్ళందరూ ఏంది మరి సెలబ్రిటీసే కదా. వాళ్ళకి ఇప్పుడు వీళ్ళందరూ క్వశ్చన్ చేయండి, మీరు క్వశ్చన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వన్స్ మీకు నచ్చకపోతే లెఫ్ట్ అయిపోండి గేమ్ నుంచి. ఎందుకంటే ఎంతో మంది చూస్తున్నారు దాన్ని. మా టీవీ అనేది మాకు ఒక ఎమోషను, నాగార్జున గారు అంటే మాకు ఒక వాల్యూ ఉంది, మేము ఒక సినిమా ఫీల్ పరంగా. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన డైరెక్ట్ మీరు బిగ్ బాస్ అనడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అనమాట. అంటే నా ఒపీనియన్ ఏంటంటే బిగ్ బాస్ మీరు వెళ్ళాలని ఎంత ట్రై చేశారు, వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం తిన్నాం ఒక దగ్గర తిన్నప్పుడు, సరే ఉన్న రోజులు మనం ఉన్నాం నచ్చలేదు, సరే మేము వెళ్ళిపోతున్నాం సార్, నాకు ఇక్కడ నచ్చట్లేదు సార్, లేదు నాకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, ఏదైతే అది చెప్పేసి మీరు లెఫ్ట్ అయిపోండి. వెళ్ళిపోయే ముందు ఎందుకు విమర్శించి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పుడు ఆయన స్ట్రాంగ్ అని చెప్పి ఆయన చీఫ్ కూడా అయ్యారు, ఇప్పుడు చీఫ్ నుంచి కూడా రిమూవ్ అయిపోయారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఆయన స్ట్రాంగ్ పర్సన్ అండి, మనందరికీ తెలుసు, మంచి గేమ్ కూడా ఆడారు. బట్ లాస్ట్లో ఎందుకు అట్లా విమర్శించడం అనేది తీసుకోలేకపోయా. గుడ్ పర్సన్ అభియాన్ అన్న కూడా, కాకపోతే డైరెక్ట్ అనడమే తీసుకోలేకపోయినాం అంతే. అంటే బిగ్ బాస్ ఇలా చెప్పినప్పటికీ ఇంకా డోర్స్ ఓపెన్ చేశారు కదా, ఎవరైనా ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు అని, అయినా మళ్ళీ ఇలా అన్నాం కరెక్టా అసలు? అదే అండి నేనేమంటున్నా అంటే మనకు నచ్చకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళిపోయే ముందు పొగబెట్టి పొమ్మన లేక అన్నట్టు మీరు ఎవరినెవరిని వెళ్ళిపోమనడానికి లేకపోతే ఎవరిని డైరెక్ట్ అనడం కరెక్ట్ అనేది కాదంటున్నా నేను. మీకు నచ్చలేదు, ఓకే లిమిట్ వదిలేయండి, వెళ్ళిపోండి. మీరు ఒక సెలబ్రిటీనే కదా మిమ్మల్ని పంపించడం జరిగింది, ఒక సెలబ్రిటీస్ ఉన్నారనే కదా పంపించడం జరిగింది. అట్లా మీకు నచ్చకపోయినప్పుడు వెళ్ళిపోండి, డైరెక్ట్ తిట్టడం అనేది కరెక్ట్ కాదు. నాగార్జున గారు మరి రియాక్ట్ అవుతారా దీని గురించి? రియాక్ట్ అయ్యారు కదా, ఆల్రెడీ రెడ్ కార్డ్ ఇచ్చారు కదా. ఇన్ని సీజన్స్లో ఎప్పుడైనా రెడ్ కార్డ్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. అంటారా ఇంకా ఏమైనా బయటకు పంపించడం అలాంటివి ఏమైనా చేస్తారు అనుకుంటారా? బయటికి పంపిస్తారు, బయటకు ఈయన వెళ్తారు వెళ్ళరనేది ఆయన డిసిజన్ అండ్ బిగ్ బాస్ డిసిజన్ అండ్ నాగార్జున గారి డిసిజన్ అనమాట. ఇప్పుడు మనం చెప్పలేము. బట్ ఏంటంటే డైరెక్ట్ గా బిగ్ బాస్ ని విమర్శించడమే కానీ బిగ్ బాస్ అంత చీప్ గా అనడం అనేది కరెక్ట్ కాదు. నార్మల్ పీపుల్ కూడా ఒక హీరోలా తయారు చేసింది బిగ్ బాస్. ఇప్పుడు మీరు అందరూ అంతవరకు ఎందుకు పల్లవి ప్రశాంత్నే చూడొచ్చు, బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్. ఆయన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాత్రమే. ఎక్కడి నుంచి వచ్చిండు అన్న, నేను రైతునన్నా, ఇట్లా ఆయన సమ్ రైతు వీడియోలు చేయడం వల్ల ఎక్కువ ఎప్పుడైతే పాపులారిటీ ఉందో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని కూడా తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఆయన ఆఫ్టర్ అనమాట, ఎక్కడికి వెళ్ళినా ఒక సెలబ్రిటీని ట్రీట్ చేసినట్టు చేస్తున్నారు, మొత్తం సన్మానం చేస్తారు, ఆయనని వేరే లెవెల్లో చూస్తారు అనమాట. ఇప్పుడు బిగ్ బాస్ అంత ఫేమ్ తీసుకొచ్చిన బిగ్ బాస్ ని మీరు డైరెక్ట్ అనడం అనేది మేము తీసుకోలేకపోతున్నాం అభయ్ అన్న. జస్ట్ నా యొక్క రిక్వెస్ట్, నీ యొక్క తమ్ముళ్ళ చెప్తున్నా, డైరెక్ట్ అనడం అనేది నచ్చలేదన్న అంతే.